సెప్టెంబర్ 17 అనేది విలీన దినోత్సవం, అంటే ఇంటిగ్రేషన్ డే. అంటే హైదరాబాద్ అనేది రాష్ట్రం కాదు, దేశం. ఓకే, సంస్థానాలు 2/3 భూమి ఇది ఒక 3 వంతుల భూమిలో ఇది 2 వంతులు బ్రిటిష్ వాడు పరిపాలించాడు. మిగిలిన 1/3, ఓకే, ఒక వంతు మాత్రం 3 వంతులలో ఒక వంతు మాత్రం ఈ యొక్క హిందూ రాజులు పరిపాలించారు సంస్థానాలుగా. అంటే సంస్థానాలు నథింగ్ బట్ చిన్న చిన్న దేశాలుగా పరిపాలించారు. అందులో పెద్ద పెద్ద దేశాలు ఏవిరా అంటే ఒకటి బెంగాలు, అవిభాజిత బెంగాల్ అంటే అన్డివైడెడ్ బెంగాల్ సుబా. ఓకే, అట్లనే హైదరాబాద్ సంస్థానం. ఈ 2 దేశాలు సెప్టెంబర్ 17 ఏమైంది? భారత ప్రభుత్వం, భారత ఆర్మీ లేదంటే పోలీస్ చర్య అన్నారు టెక్నికల్ రీజన్స్ వల్ల. ఎందుకంటే ఐక్యరాజ్య సమితిలో నిజాం గారు కేసు వేయడం వల్ల. సో అందుకని దాన్ని సైనిక చర్య, అంటే ఒక దేశం మీదకి దండయాత్ర చేస్తే భారతదేశం అనేది అది అంతర్జాతీయ చట్టాలకు ఉల్లంఘన అవుతుంది కాబట్టి దాన్ని పోలీస్ చర్యగా అభివర్ణించారు. సో ఆ విధంగా భారత ప్రభుత్వము ఏది పోలీస్ చర్య ద్వారా లేదా మిలిటరీ చర్య, సైనిక చర్య ద్వారా హైదరాబాద్ అనే దేశాన్ని భారతదేశంలో కలుపుకోవడాన్ని ఏమంటారో ఎవరైనా చెప్పండి. ఏమైంది సెప్టెంబర్ 11, 12 నుంచి 17 మధ్యలో ఏమైంది? నిజాం గారు లొంగిపోయారు. ఒక హైదరాబాద్ దేశ యొక్క ఆ దేశ ప్రధాని భారతదేశానికి ప్రధాని కాదు, ప్రధాని అంటే ఆయన వేరే పోస్ట్ ఉన్నది, కానీ ఆ యొక్క దేశ పరిపాలకుడు రాజు, హైదరాబాద్ అనే దేశం యొక్క రాజు భారత ప్రభుత్వానికి లొంగిపోయి తన భూమిని, తన యొక్క హైదరాబాద్ దేశాన్ని భారతదేశంలో కలిపాడు. అది నార్మల్ గా చర్చల ద్వారా కలిపి ఆయన స్వతంత్రంగా ఉండే ప్రయత్నం చేస్తే అది యొక్క ఉండలేని పరిస్థితులు వచ్చాయి. సో ఆ విధంగా భారత ప్రభుత్వం బలవంతంగా కలుపుకున్నది. ఆయనకు విధి లేని పరిస్థితుల్లో కలపాల్సి వచ్చింది. ఆయన ఎంత స్వతంత్రంగా ఉండే ప్రయత్నం చేశాడు. చాలా మంది ఒక దాదాపు 560 సంస్థానాలు యొక్క బ్రిటిష్ వాడు ఏమన్నాడు పోయేటప్పుడు అంటే, నా దగ్గర ఉన్న నేను డైరెక్ట్ గా పరిపాలించిన భూమి నేను ఇవ్వగలుగుతా. వాడు ఇచ్చిండు. అలా మెజారిటీ భూమి భారతదేశంకి ఇచ్చిండు. కొంత భూమి అంటే ఈస్ట్ పాకిస్తాన్, వెస్ట్ పాకిస్తాన్ అంటే ఇప్పుడున్న బంగ్లాదేశ్, ఇప్పుడున్న పాకిస్తాన్ ఎవరికి ఇచ్చిండు? పాకిస్తాన్కి ఇచ్చిండు. ఇవి కాకుండా మిగిలిన 1/3 భూమి ఎవరి దగ్గర ఉంది? 565 రాజుల దగ్గర ఉంది. అంటే 565 దేశాలు. వాటిని మేము ఏమీ చేయలేము. వాళ్ళకి స్వతంత్రంగా ఉండే హక్కు ఉంది, వాళ్ళు పాకిస్తాన్లో కలిసే హక్కు ఉంది, వారికి భారతదేశంలో కలిసే హక్కు ఉంది. కాబట్టి వాళ్ళతో మీరు మాట్లాడుకోండి అని చెప్పిండు. ఆ విధంగా పాకిస్తాన్ తన శాయశక్తుల ఆ రాజులతో మాట్లాడే ప్రయత్నం చేస్తే కొంతమంది రాజులు తాము పాకిస్తాన్ లో విలీనమయ్యారు, పాకిస్తాన్ తో కలిశారు. అంటే ముఖ్యంగా పాకిస్తాన్ పరిసర ప్రాంతాలు అంటే సింధు, బెలూచిస్తాన్ ఆ ప్రాంతాలు. బ్రిటిష్ వాడు డైరెక్ట్ ఇచ్చిన ఏమో ఇప్పుడున్న లాహోరు, అట్లనే ఇప్పుడున్న బంగ్లాదేశ్ అవి. ఓకే, సో ఆ విధంగా కొందరు కలిశారు. సో మిగిలిన మెజారిటీ మన యొక్క పటేల్ గారు, విపి మీనన్ గారు, అప్పుడున్న హోంశాఖ కార్యదర్శి, వాళ్ళందరూ కలిసి ప్రధాని నెహ్రూ గారు వీళ్ళ యొక్క ఒక టీమ్గా ఈ విలీనం చేసే ప్రక్రియను ఈ యొక్క మెజారిటీ యొక్క సంస్థానాలను మనం భారతదేశంలో విలీనం చేసుకున్నాం. 3 సంస్థానాలు ఇబ్బంది పెట్టినాయి. ఒకటి కాశ్మీరు, ఒకటి జునాగఢ్, ఇంకోటి హైదరాబాద్. ఓకే, హైదరాబాద్ కాశ్మీర్లోనేమో రాజు యొక్క హిందువు, మెజారిటీ ప్రజలు ముస్లింలు. అట్లనే జునాగఢ్ అండ్ హైదరాబాద్ మెజారిటీ ప్రజలు హిందువులు, రాజు ముస్లిం. సో ఈ ముగ్గురు స్వతంత్రంగా ఉండే ప్రయత్నం చేశారు. ఇక విధి లేని పరిస్థితుల్లో హిందూ రాజేమో యొక్క భారతదేశంలో కలిసే ప్రయత్నం చేశాడు. విధి లేని పరిస్థితుల్లో ముస్లిం రాజులేమో పాకిస్తాన్తో కలిసే ప్రయత్నం చేశారు. అర్థమైందా? సో ఇది జరిగిన సిచ్యువేషన్. అయితే నేనేమంటున్నా అంటే, కొందరేమో విమోచన దినోత్సవం అని, కొందరేమో విద్రోహ దినోత్సవం అని అంటే ఎవరి నుంచి విమోచన జరిగింది? కామెంట్ పెట్టండి, నేను చదువుతా. ఎవరి నుంచి యొక్క విద్రోహం జరిగింది? అంటే ఇప్పుడు ఇక్కడ మెయిన్ గా ఎవరు ఇందులో బ్రిటిష్ వాడు ఎప్పుడైతే భారతదేశం నుంచి వెళ్ళిపోయిండో అప్పుడు నిజాం పరిపాలన బంద్ అయింది. నేను ఘంటాపదంగా చెప్తున్నా. ఎప్పుడైతే, ఎందుకంటే నిజాం గారికి సొంత ఆర్మీ ఉంది, కానీ ఆఫ్రికా నుంచి అక్కడి నుంచి తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళు బలవంతులు కాదు. ఓకే, మన భూస్వాములను కంట్రోల్ చేయడం వరకు అక్కడ కూడా కంట్రోల్ చేయలేకపోయినరు. నిజాం పరిపాలన గురించి అవగాహన చేస్తే నిజాం ఏం పరిపాలించిన అయ్యా అంటే కొన్ని పట్టణాలను మాత్రమే పరిపాలించాడు. మహబూబ్ నగర్, కరీంనగర్, హైదరాబాద్ ఇట్లాంటి నగరాలు మాత్రమే. గ్రామీణ ప్రాంతాల్లో నిజాం గారికి ఎలాంటి పట్టు లేదు. అర్థమైందా? గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం పట్టు ఎవరి దగ్గర ఉందంటే భూస్వాముల దగ్గర ఉంది.
భూస్వాముల దగ్గర నిజాం గారు యొక్క తనకు కావాల్సిన ఆ యొక్క ట్యాక్స్ కట్టించుకునేవాడు. నిజాం గారు క్లియర్ గా చెప్పారు, ఆ భూములన్నీ పంచిపెట్టరా అంటే ఈ భూస్వాములు పంచిపెట్టకుండా తమ దగ్గరనే పెట్టుకొని వాళ్ళకి రైతు యజమానులుగా ఉండాల్సిన వాళ్ళని రైతు కూలీలుగా వెట్టి చాకరీ చేయించుకున్నారు. కానీ నిజాం ఏమీ చేయలేడు. నిజాము ఏమీ చేయలేడు. గ్రామాలకు పోయి ఆయన ఈ భూస్వాములను ఎదిరించి ఆయన ఏమీ చేయలేడు. అంటే ఏం చెప్తున్నా, నిజాము పరిపాలన ఎట్లా చేయగలిగిండు అన్ని రోజులు అంటే ఆ బ్రిటిష్ వాడి మద్దతు ఉండడం వల్లనే. అర్థమైందా? బ్రిటిష్ వాడి యొక్క ఆర్మీ పోస్టు మన సికింద్రాబాద్ లో, ఇప్పుడు ఈస్ట్ మారేడుపల్లి ఏదంటే అంటున్నామో, ఇప్పుడు సికింద్రాబాద్ అనే నగరాన్ని నిర్మించింది సికిందర్ అనే ఒక ఇది అసఫ్ జాహీ. ఓకే, ఆయన పేరు ఒరిజినల్ పేరు వీళ్ళందరూ వేరున్నాయి కానీ టైటిల్సే వాడతారు. ఓకే, సో ఆ సికిందర్ జా అంటే ఆయన సికింద్రాబాద్ నగరాన్ని ఎందుకు నిర్మించిండు అంటే ఈ యొక్క బ్రిటిష్ ఆర్మీ పోస్ట్ కోసం. సైన్య సహకార పద్ధతి కింద మొట్టమొదటిగా బ్రిటిష్ వాడితో అగ్రిమెంట్ చేసుకున్నది ఈ యొక్క నిజాములు. ఓకే, ఎందుకు చేసుకున్నారు? అక్కడ ఉన్నటువంటి మైసూరు టిప్పు సుల్తాను లేకపోతే హైదర్ అలీ వాళ్ళ నాన్న ఇబ్బంది పెట్టేటోళ్ళు, ఏది దండయాత్ర చేసేటోళ్ళు, ఇక్కడ ఈ మరాఠావుడు ఈ యొక్క ఏది బాజీరావు మస్తాని మరాఠాలు వాళ్ళు ఇబ్బంది పెట్టేటోళ్ళు. వాళ్ళిద్దరికి ఎందుకు కప్పం కట్టాలని చెప్పి వీనికో బ్రిటిష్ ఒక్కరికే కడితే సరిపోతుందని బ్రిటిష్ తోటి సైన్య సహకార పద్ధతి కింద అంటే బ్రిటిష్ వాడి ఆర్మీకి వాడికి మన దగ్గర షెల్టర్ ఇచ్చి ఆ విధంగా ఫస్ట్ సంతకం పెట్టించిండు. సో బ్రిటిష్ వాడికి ఏమంటారు అత్యంత గౌరవం ఇచ్చేవాడు మన నిజాం గారికి. ఓకే, సో అయితే ఆ క్రమంలో ఇప్పుడు వీళ్ళు అంటున్న విమోచన గాని విద్రోహం గాని ఏది చివర్లో ఇక్కడ నాలుగు పాత్రలు ఉన్నాయి ఇందులో. ఈ యొక్క మొత్తం ఈ సాయుధ పోరాటం కానీ ఆ విలీనం కానీ అన్నిట్లలో సాయుధ పోరాటం అనేది సెప్టెంబర్ 17లో స్టార్ట్ కాలే. సెప్టెంబర్ 17 రోజు సైన్యం ఆర్మీ ఆపరేషన్ పోలో కానీ ఆపరేషన్ క్యాటర్ పిల్లర్ ద్వారా ఈ హైదరాబాద్ దేశాన్ని భారతదేశంలో విలీనం చేసుకునే ప్రక్రియ ప్రారంభమైంది. నిజాం పరిపాలన తొలగించి భారత ప్రభుత్వము తమ పరిపాలన స్టార్ట్ చేసింది. నిజాం గారు లొంగిపోయిన తర్వాత నిజాం గారిని భారత ప్రభుత్వము రాజ్ ప్రముఖ్ అంటే గవర్నర్ గా నియమించింది. అర్థమైందా? ఆయన మీద విద్రోహం చేసిండు, ఆయన ఇంకోటి చేసిండు అనేది దండించేది కానీ ఆయనకు సంవత్సరానికి ఇంత పెన్షన్ ఇచ్చి ఆయన రాజప్రముఖ్ గవర్నర్ చేయదు కదా. అంటే వీళ్ళు ఏం ప్రతిదీ బీజేపీ ఆర్ఎస్ఎస్ చెత్తన కొడుకులకు వాడు ఏమి మంచి చేయడు. ప్రతి అంశాన్ని హిందూ ముస్లిం తీసుకొని వస్తాడు. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉంది, అనిరుద్ధ్ చేసిండు, ఇంకోటి చేసిండు అన్నప్పుడు, లేకపోతే రామానాయుడు చేసిండు, ఇంకోటి చేసిండు, సురేష్ బాబు కొడుకు చేసిండు, అందరు చేసిండ్రు, దొరికినోడు దొంగ దొరకకపోతే దొర అన్నట్టున్నప్పుడు జానీ మాస్టర్ చేస్తే అది ఏమంటున్నాడు, లవ్ జిహాద్ అంటున్నాడు. అరే అది ఇండస్ట్రీలో ఉన్న దరిద్రం రాయ. అది ఆంధ్రోళ్ళు నార్త్ ఇండియన్స్ ఇంకా విచ్చలవిడితనం ఎక్కువ ఉన్నప్పుడు అంటే ప్రతిదాన్ని ఎందుకు హిందూ ముస్లిం తెస్తున్నాడు వీడు అంటే వీడు బ్రాహ్మణోడు దోసుకున్న దృష్టి ఉత్తర భారతదేశపు తెల్ల బాపనోడు కానీ తెల్ల బనియావాడు కానీ అదానిలు అంబానీలు కానీ జిందాలు కానీ దోసుకున్న దానికి మన దృష్టి మరల్చడానికి పొద్దుగా లేస్తే లేకున్నా కొట్లాట పెట్టాలి. హిందువులను దన్నాలే, ముస్లింలు కొట్టిరని చెప్పాలి. ప్రతి దాన్ని హిందూ ముస్లిం కన్వర్ట్ చేయాలి. ఇక్కడ హిందూ ముస్లిం వచ్చిండ్రు చెప్పండి, మీరు చెప్పండి. ఇక్కడ ఈ హైదరాబాద్ దేశాన్ని భారతదేశంలో విలీనం చేసే ప్రక్రియలో ఇక్కడ హిందూ ముస్లిం ఎక్కడ వచ్చింది? భూస్వాములు హిందువులే, రజాకర్లలో కూడా హిందువులు ఉన్నారు, ముస్లింస్ ఉన్నారు. అర్థమైందా? సో అయితే ఓవరాల్ స్టోరీ ఏం చెప్తున్నా అంటే ఎప్పుడైతే బ్రిటిష్ వాడు భారతదేశం నుంచి వెళ్ళిపోయిండో 1947 ఆగస్టు 15 వెళ్ళిపోయిండో ఆ తర్వాత నుంచి నిజాం రాజు లేనట్టే లెక్క, పరిపాలన లేనట్టే లెక్క, నామకే వాస్తుంది. పరిపాలన మొత్తం భూస్వాములు, కమ్యూనిస్టులు, రజాకార్లు ఈ ముగ్గురు తమ చేతుల్లోకి తీసుకున్నారు. అర్థమైందా? రజాకార్ అంటే తెలియని వాళ్ళకి ఏంటంటే అది అరబిక్ భాషలను ఉర్దూ భాషలను రజాకార్ అంటే వాలంటీరు, స్వయం సేవక్. అంటే ఇప్పుడు ఆర్ఎస్ఎస్ ఎట్లయితే ఉందో రాష్ట్రీయ స్వయం సేవక్, అట్లనే ఆ యొక్క అరబిక్ భాషలో ఆ స్వయం సేవక్ అన్నట్టు. ముస్లింలే లేరు, అన్ని రకాలు ఉన్నారు, వాలంటీర్, స్వయం సేవక్. సో ఆ విధంగా సో వాళ్ళు అంటే ఇప్పుడు ఆ రజాకార్ అంటే ఆయన ఎవరైతే ఉన్నారో కాసిం రిజ్వీ అంటే ఆయన నిజాం రాజ్యాన్ని అయితే పాకిస్తాన్లో కలపాలి, లేకపోతే దాన్ని స్వతంత్రంగా ఉంచే ప్రయత్నంలో ఆయన భూస్వాములకి అది ఎట్లయితే అన్నేళ్లు పరిపాలన ఉందో అట్లనే కొనసాగించాలని ప్రయత్నం చేశాడు. అర్థమైందా? ఆ క్రమంలో ఆ రజాకర్లు అనే వాళ్ళు భూస్వాములకి మద్దతు పలికారు. అంటే ఫైటింగ్ ఎక్కడ జరిగింది? బేసికల్ గా మనం గమనిస్తే
నిజాం అంటే ఆయన న్యూట్రల్ ఉన్నాడు, ఆయనకి ఏం సంబంధం లేదు, ఆయన్నే ఒప్పుకున్నాడు, వాళ్ళ ప్రధాని కూడా ఒప్పుకున్నాడు లాయక్ అలీ గారు. మాకు పరిపాలన మీద మేము పరిపాలన లేనట్టే లెక్క బ్రిటిష్ వాడు వెళ్ళిపోగానే. సో అందుకని ఒక సైడ్ ఏమో భూస్వాములు, ఈ వాలంటీర్ ఫోర్సు, స్వయం సేవకులు, ఆ యొక్క రజాకారులు ఒకటి ఏకమైనరు. ఇంకో సైడ్ ఏమో రైతులు, రైతు కూలీలు, అదేవిధంగా పేద రైతులు, పేద రైతు కూలీలు, అదేవిధంగా ఒక బక్క చిక్కిన భూస్వాములకు కూడా కాదు, రైతులే. ఓకే, అంటే ఇప్పుడు బద్దం ఎల్లారెడ్డి ఇట్లాంటి వాళ్ళందరూ, మల్లు స్వరాజ్యం గారు, లేకపోతే ఇంకా చాకలి ఐలమ్మ, వీళ్ళంతా ఏది రైతులు కానీ రైతు కూలీలు కానీ వాళ్ళు ఈ యొక్క అక్కడ ఉన్నటువంటి భూస్వాములు, వాళ్ళకి బ్యాక్ బోన్ గా ఉన్నటువంటి రజాకార్ల మధ్యలో ఎప్పుడు జరిగింది పోరాటం? ఈ సెప్టెంబర్ 17 కంటే 1.5 year ముందే నుంచే వాళ్ళకి మధ్యలో జరుగుతున్నాయి పోరాటం. ఏది ఈ వెట్టి చాకిరి నుంచి, ఈ భూస్వాములు దొరలు దేశముఖులు పెట్టేటువంటి ఇబ్బందుల నుంచి, వీళ్ళంతా హిందువులే. మళ్ళా దొరలు భూస్వాములు వీళ్ళంతా గ్రామీణ ప్రాంతాలు ఉన్న వాళ్ళు హిందువులే. వీళ్ళ వెట్టి చాకిరి నుంచి బయటపడడానికి 1.5 year ముందు నుంచి వాళ్ళు పోరాడుతున్నారు. ఆ విధంగా పోరాటం చేసి ఆ గుత్పలు, రకరకాల గ్రామ సభలు, అనేక మీటింగ్లు పెట్టుకొని, సో వాళ్ళకి ఆ కమ్యూనిజం మెంటాలిటీ రావడానికి కారణం విజయవాడ, ఆంధ్ర సైడ్. ఓకే, మద్రాసు రాష్ట్రం, అప్పుడు మద్రాసు రాష్ట్రం. సో ఏది ఏమైనప్పటికీ వాళ్ళు ఒక 1.5 year ముందు నుంచి ఆల్రెడీ 3000 గ్రామాలని తమ అధీనంలోకి తెచ్చుకున్నారు. ఆ యొక్క కమ్యూనిస్టులు అట్లనే ఆ యొక్క గ్రామ రైతులు, రైతు కూలీలు. అని ఏమంటున్నా అంటే, ఆ విద్రోహము విమోచన అనేది ఏదైతే జరిగింది అంటున్నామో, అది యొక్క హిందూ భూస్వాములకి విద్రోహం జరిగింది, కానీ సెప్టెంబర్ 17 కాదు అది. ఓకే, అట్లనే హిందూ భూస్వాముల నుంచి విముక్తి జరిగింది. అట్లనే నిజాం అనేది ఏది నిజాంకి విద్రోహం జరిగింది, లేకపోతే నిజాం నుంచి విముక్తి అయింది అనేది ఎప్పుడు జరిగింది? ఎప్పుడైతే స్వతంత్రం వచ్చిందో, ఎప్పుడైతే బ్రిటిష్ వాడు భారతదేశం నుంచి వెళ్ళిపోయిండో అప్పుడే జరిగినాయి అవన్నీ. అంటే ఇప్పుడు సెప్టెంబర్ 17 కంటే 1.5 year ముందే జరిగినాయి విముక్తి కానీ, లేకపోతే విద్రోహం కానీ, ఇంకోటి విమోచనం కానీ, విముక్తి కానీ, విద్రోహం కానీ. అది నిజాం నుంచా, భూస్వాముల నుంచా, ఇంకోటి నిజాం నుంచి అయితే కాదు, నేను 100% రాసిస్తా. ఎందుకంటే నిజాం గారు పరిపాలించింది పట్టణాలను మాత్రమే. ఆయన పరిపాలించిన ప్రాంతాలు సుభిక్షంగా ఉన్నాయి. అనేకం ఇవాళ మన తెలంగాణలో ఎన్నో 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 ఫ్యాక్టరీలు, ఇండస్ట్రీలు ఆయన చేయంది లేదు నిజాం గారు. చెడ్డవాడైతే ఎందుకు చేస్తాడు? నిజాం గారు దాదాపు నిజాములు మొత్తం 10 మంది, కానీ 7 మాత్రమే అధికారికంగా అక్కడ ఉన్నటువంటి మొఘలులు గుర్తించారు. ఎవరిని? ఎంతమందిని? 7 మాత్రమే గుర్తించారు. ఆ 7 అసఫ్ జాహీల్ అని టైటిల్ ఇవ్వడం జరిగింది. ఆ 7 అసఫ్ జాహీల్ అంటారు. మిగతా 3 పరిపాలించినట్టు వాళ్ళని గుర్తించలేదు నిజాం, అక్కడ మొఘల్ చక్రవర్తి. సో ఆ విధంగా 224 సంవత్సరాలు పరిపాలించారు హైదరాబాద్ దేశాన్ని ఎవరు? నిజాములు. 196 ఏళ్ళు వాళ్ళు కుతుబ్ షాహీలు పరిపాలించారు. మొఘలులు 36 ఏళ్ళు పరిపాలించారు. అంటే ఇది దాదాపు ఒక 500 సంవత్సరాల చరిత్ర చెప్తున్నా. సో ఆ క్రమంలో 224 సంవత్సరాలలో ఎప్పుడు హిందూ ముస్లిం గొడవలు జరగలేదు. అర్థమైందా? సో హైదరాబాద్కి ప్రధానిగా, లేకపోతే కోత్వాల్ అంటే పోలీస్ అధికారిగా, పటేల్ పట్వారిగా అనేక కీలక స్థానాల్లో హిందువులే ఉన్నారు నిజాం కాలంలో. అర్థమైందా? సో కాబట్టి ఇక్కడ నిజాం గారు చాలా మంచి పరిపాలకుడు. ఎట్లాంటి హిందూ ముస్లిం గొడవలు హైదరాబాద్ దేశంలో జరగలేదు. హైదరాబాద్ దేశానికి స్వంతంగా బ్యాంకులు, స్వంతంగా గన్ ఫౌండరీలు, ఆయుధాలు తయారు చేసే కర్మాగారాలు, సొంతంగా మింటింగ్ కాయిన్స్ తయారు చేసేది, ఈ ఒక దేశానికి కావాల్సిన ప్రతి వ్యవస్థ మన హైదరాబాద్ లో ఉండే. దక్షిణ మధ్య రైల్వేలు, ఇన్ని ఎట్లా చేస్తాడు? చెడ్డవాడు ఎట్లా చేస్తాడు? మిగిలిన భారతదేశంలో ఉన్న మిగతా హిందూ రాజులు పరిపాలించిన రాజ్యాలు, సంస్థానాలు మన హైదరాబాద్ అంతా మంచిగా లేకుండే అన్ని రకాలుగా. మరి నిజాం చెడ్డవాడైతే ఇవన్నీ ఎట్లా చేసేవాడు? లేదు, నిజాం గారు చాలా మంచి వ్యక్తి. ఆయన సంస్కారయుతంగా లొంగిపోయాడు. ఆయన కొట్లాడలేదు. ఎవడు కొట్లాడిరు భారత ప్రభుత్వంతో? అయితే కమ్యూనిస్టు వాళ్ళు కొట్లాడిరు, లేదు అంటే వాళ్ళు ఎవరు రజాకార్లు కొట్లాడిరు. నిజాంకి సంబంధించిన వాళ్ళు లొంగిపోయారు. ఈజ్ ఏ వెరీ వెరీ ఏమంటారు, చాలా గొప్ప వాళ్ళు నిజాంలు. అందుకే అంటున్నా. సో ఆ రజాకర్ అంటే ఆయన ఏం చేసిండు? 10 ఏళ్ళు జైల్లో 10 ఏళ్ళు అనుకుంటా, 10 ఏళ్ళు జైల్లో ఉన్నాక నువ్వు పాకిస్తాన్ వెళ్ళిపోమంటే ఆ పోయేటప్పుడు మిగిలిపోయిన రజాకర్ దాన్ని ఆ ఎంఐఎం పార్టీని ఇప్పుడున్న ఓవైసీ వాళ్ళకి చెప్పిపోయిండు ఆ రజాకర్ అంటే కాసిం రిజ్వీ అనేట ఆయన. ఓకే,
సో ఈ క్రమంలో ఓవరాల్ స్టోరీ చెప్తుంది ఏంటంటే ఈ యొక్క సైనిక చర్య ద్వారా లేదా పోలీస్ చర్య ద్వారా భారత ప్రభుత్వము హైదరాబాద్ అనే దేశాన్ని భారతదేశంలో విలీనం చేసుకోవడం జరిగింది. నువ్వు విద్రోహం ఏది భూస్వాముల నుంచి విముక్తి కానీ భూస్వాముల నుంచి విమోచన కానీ అది 1.5 year ముందే ఎప్పుడైతే కమ్యూనిస్టుల మద్దతుతో రైతు కూలీలు పోరాటం చేసి ఆ యొక్క అన్ని గ్రామాలను తమ పట్టులోకి తెచ్చుకున్నారో అప్పుడే వాళ్ళకి విముక్తి జరిగింది, విమోచన జరిగింది, భూస్వాములకు విద్రోహం జరిగింది. అవి జరగాల్సినవి 1.5 year ముందే జరిగినాయి. కానీ September 17 కాదు, అది September 17 రోజు జరిగింది. సైనిక చర్య ద్వారా బలవంతంగా మనము నిజాం గారు లొంగిపోయి ఆ యొక్క హైదరాబాద్ దేశాన్ని భారతదేశంలో విలీనం చేసుకున్న ఒక సుదినము, అది పండుగ చేసుకోవాల్సిన దినము. అర్థమైందా? దాదాపు అని చెప్పిన యప్ ఐ థింక్ సో. చదువుతాం మీ కామెంట్స్ ఏమన్నా. జర్నలిస్ట్ రాకేష్, రేవంత్ ప్రజాపాలన దినోత్సవం అంటున్నారు కదా అన్న. ఆయన ఏ పేరు పెట్టుకున్నా చరిత్ర ఆయన దాన్ని ఆయన ఏ పేరు పెట్టుకున్నా ప్రజాపాలనకి ఈ September 17కి లింక్ అవసరం ఏముంటుంది బ్రదర్? రాకేష్ బ్రదర్, ఇప్పుడు ప్రజాపాలన అనేది ఆయన ఎప్పుడైతే అధికారం ఎక్కిండో December 17 కదా, December 7 నాకు గుర్తున్న కాడికి. సో December 7ని ప్రజాపాలన దినోత్సవం అనాలి. ఇది కాంగ్రెస్ ప్రజాపాలన దినోత్సవం లేదా రేవంత్ ప్రజాపాలన దినోత్సవం అని December 7 అనాలి. ఇది September 17 అనేది ఒక చారిత్రాత్మకమైన దినం కదా. హైదరాబాద్ అనే దేశానికి లేదంటే ఇప్పుడున్న తెలంగాణ రాష్ట్రము భారతదేశంలో కలిసినాము అంటే మనం ఇప్పుడున్న సువిశాల భారతదేశానికి మనం భాగమైనాం అంటే భారత ప్రభుత్వం అధీనంలో భారత ప్రభుత్వం పరిపాలనలో వచ్చాము. అర్థమైందా? సో కాబట్టి అదొక సుదినము. దాన్ని ఒక చరిత్రని మనము వేరే పేరు పెడితే దాన్ని వక్రీకరించినట్టు కదా. దాని చారిత్రాత్మకమైనటువంటి చరిత్ర యొక్క ఏమంటారు దాని విలువని, ప్రాముఖ్యతని, ఇంపార్టెన్స్ తగ్గించిన వాళ్ళం కామా. December 7 అనేది డెఫినెట్లీ రేవంత్ రెడ్డి గారు పెట్టుకోవచ్చు కాంగ్రెస్ ప్రజాపాలన దినోత్సవం అని. ఆయన ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయినరో ఆ రోజు. ఇది చరిత్రకు సంబంధించింది కాబట్టి హైదరాబాద్ దేశం భారతదేశంలో విలీనమైనటువంటి ఇంటిగ్రేట్ అయినటువంటి ఒక సుదినం, పండుగ దినం. దాన్ని రేవంత్ ప్రజాపాలన దినోత్సవం అని అది దాన్ని ఐ డోంట్ నో చరిత్రను అది చరిత్ర యొక్క ఆ రోజు యొక్క ప్రాముఖ్యతను తగ్గించినట్టు అవుతుంది.